కాదురా, ఇప్పుడు సంజన గారు నేను నాకు వద్దు అని చెప్పి సంజన గారు పవన్కి ఇస్తే పవన్ అనే తీసేస్తానని చెప్తే మొదటికి ఏం పోతాను కదా నేను. సంజన గారు అంత ఈజీగా ఇచ్చేస్తారు అనుకుంటున్నావా డెమోన్కి? చెప్పేశారు, పవన్కి చెప్పేస్తారు డైరెక్ట్. ఇప్పుడు లిటరలీ ఒక చెప్పన, దివ్య, సంజన గారు, ఇమాన్యుయల్, వీరు ముగ్గురు జస్ట్ ఆ తన మీద ఉన్న కోపానికి నేను యూజ్ చేసుకున్నట్టు నాకు అనిపించింది. నాట్ అయితే నేను అదిగా ఆలోచించాలి. ఇప్పుడు సంజన గారు డెమోన్కి ఇస్తే డెమోన్ నన్ను తీసేస్తే ఇప్పుడు వరకు ఉండి మొదటికి మోసం వస్తుంది. ఇప్పుడు డెమోన్ ఉండుంటే ఎట్లయినా ఆడేది. డెమోన్ ఇప్పుడు నన్ను తీసేసాడు అనుకో, నేను ఆడకుండా బయటకు వెళ్ళిపోతాను కదా. లాస్ట్ మొత్తం పోతుంది. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు డెమోన్ ఉంటే ఏముంది, మనం తగ్గించుకోలేదు, మనం ఆడాల్సింది మనం గట్టిగా ఆడతాం. ఏమైతే అలా ఆలోచించేదైతే మేము కూడా ఎవరికి పొడుస్తారో అడిగే కదా ఇచ్చాం. అలాగే వాళ్ళు కూడా నేను అడిగే ఇచ్చారు. గేమ్ ఈజ్ గేమే, బట్ వినింగ్ ఈజ్ మ్యాటర్. ఎండ్ ఆఫ్ ద డే ఎక్కువ పాసిబిలిటీ పవన్ గారి కంటే రేటుతో ఉంటుందని నాకు తెలుసు, అది బేసిక్ పాయింటే. కానీ ఇక్కడ మనకి మొదటికే మోసం వస్తుంది అని తెలిసినప్పుడు ఏమీ ఉండాలనుకోవడానికి ఏదో చేయాలి కదా మరి. నాకు అది ఉండిపోయింది ఎప్పటి నుంచో పవన్ గారికి. అసలు ఆడికి ఏంటి ఎప్పుడు నేను చేస్తాను. బట్ ఈసారి ఎలానే అంతే, ఇంకేం చేయలేం. అయితే ఇప్పుడు నేను నా దగ్గర క్వశ్చన్ కూడా లేదు, ఆన్సర్ కూడా లేదు. బికాస్ ఇప్పుడు ఇదే డైరీలో ఇమోన్ తీసుకుంటే ఇమోన్ సంజన గారు అడగకుండా నాకు ఇచ్చేస్తే నేను డెమో తీసేస్తే ఏదున్నా సరే అయిపోయేది. ఇప్పుడు సంజన గారు తీసుకోవడం ఇప్పుడు మెయిన్. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, ఈ గేమ్ స్టార్టింగ్ నుంచి కూడా ఇచ్చేవాడిని అడిగే ఇచ్చాము, ఎవరిని పొడుస్తారు అనేసి. మరి దాన్ని ఇంకేం చేయడం. అందుకే కదా నేను చెప్తున్నా, నేను అందుకే మాట్లాడలేకపోతున్నా. బట్ వినింగ్ ఈజ్ ఇంపార్టెంట్, అదొక్కటే. అండ్ ఎందుకు డెమోన్ వద్దు రీతువే కావాలన్నానంటే, నేను ఎక్కడి వరకు కూడా ఇవి రీచ్ అవ్వలేకపోయా. అండ్ డెమోన్ ఆల్రెడీ టూ టైమ్స్ ఉంది, ఇమాన్యుయల్ది కూడా 2 times ఉంది. మీ ఇద్దరిలో ఎవరైనా, బట్ ఆఫ్ కోర్స్ యూ నో ఫస్ట్ ప్రిఫరెన్స్ నువ్వే అని రితు కూడా అదే చెప్పా. మీ ఇద్దరు 2 times అయ్యారు, కానీ అయ్యేవారు అంతకు. ఒకవేళ నేను ఇక్కడ వరకు రీచ్ అయినా కూడా నన్ను ఫస్ట్లోనే తీసేసేవాళ్ళు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కష్టపడుతుంది. నాకు ఇచ్చింది కాదు, మీ మమ్మీకి ఇచ్చింది. యాజ్ ఎ ఫ్రెండ్గా, యాజ్ ఎ గుడ్ ఫ్రెండ్గా